పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొన్ని దేవతల దగ్గర, అంటే గ్రామ దేవతలే కావచ్చు, కొన్ని ఆలయాల దగ్గర ఈ జంతుబల్ల గురించి చెప్తూ ఉంటారు. అంటే దున్నపోతుని బలి ఇవ్వటం, మేకను బలి ఇవ్వటం, ఇలా జంతువుల్ని బలి ఇవ్వటం గురించి. అసలు ఎందుకు ఈ బలుల గురించి ఎందుకు చెప్తూ ఉంటారు? ఇదే విధంగా అంటే కొంతమంది కాశీకి వెళ్ళొచ్చాము, మేము ఈ పదార్థం అక్కడ వదిలేసినాము, ఇంక ఇది తినము అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే కాయో పండో వదిలేసి రావాలంటారు కదా, మేము వదిలేసి వచ్చాము అని చెప్పి. నిజంగా అంటే ఇవన్నీ మన శాస్త్రంలో ఉన్నాయా? అసలు ఎందుకు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు? దీని వెనకాల ఉన్న వివరణ ఏంటో తెలియజేయండి. ఇదంతా కూడా ఒక పరమ రహస్యం అమ్మ. రహస్యం ఎందులో దాగి ఉన్న రహస్యం గురుగారు? మనమే పెట్టుకున్న రహస్యాలు. శాస్త్ర సమ్మతం కాదు, శాస్త్ర ప్రభావం లేదు ఇందులో. దున్నపోతునివ్వండి, మేకనివ్వండి, నల్ల పిల్లిని బలివ్వండి అంటారు. ఓకే, ఇవ్వాలి. అసలు అంటే ఏంటి అది తెలుసుకోవాలిగా మనం. దున్నపోతుని మండారంగా వచ్చింది, దాని మెడకోసేయటమేనా? నల్ల పిల్లి అనేటువంటిది దొంగతనం. దొంగతనమా? పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగి వెళ్ళిపోతుంది. ఎవరికైనా తెలుసా? వస్తుంది సైలెంట్గా. పిల్లి కాళ్ళ కింద మాంసపు ముద్ద ఉంటుంది, దానివల్ల అడుగుల సౌండ్ కూడా వినిపించదు. మెత్తగా వచ్చి అడుగు వేసుకుంటే అడుగులో వచ్చేస్తుంది. సైలెంట్గా పిల్లి ఏం చేస్తుంది? పాలు తాగి. ఎవరన్నా గమనిస్తారా? అటువంటి అంటే ఆ దొంగ బుద్ధి, అది వదిలేయటం. పిల్లిని బలి ఇవ్వటం అంటే అక్కడ పిల్లిని బలి ఇవ్వటం అంటే పిల్లిని చంపడం కాదు. ఆ పిల్లికి, దొంగ బుద్ధికి మూలం పిల్లి కాబట్టి ఆ దొంగ బుద్ధిని వదిలేసుకోవటం. ఓకే. అలాగే మేక, అంటే ఈ మేక, ఇవి గొర్రె అని అంటారు. అవి ఎంత గొర్రెలంటే వాటికి జాతి వైరం ఉండదు. ఉంటుందా? ఈ రెండు మేకలు తింటూ ఉంటాయి. ఏం తింటుంటాయి? గడ్డో మేతో ఏదో మేస్తుంటాయి. ఇద్దరు వచ్చి ఆ రెండు మేకలు తీసుకొచ్చి తల ఇలా కొట్టి వదిలేస్తే చచ్చేందరు కొట్టుకుంటాయి. అవి ఎందుకు కొట్టుకునే తెలీదు. వాడు వచ్చి ఆ రెండు కొమ్మలు పట్టుకుని రెండిట్లో ఇలా కొట్టించి వదిలేస్తాడు. అవిగా ఒంటికాల మీద ఎగిరొచ్చి ఇలా కొట్టుకుంటే దేనో ఒక దాని తల పగిలి చచ్చిపోవాల్సింది. అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వానికి మారు పేరు, మూర్ఖత్వానికి పరాకాష్ఠ మేకపోతు, మేక. అందుకని ఆ మూర్ఖత్వాన్ని బలివ్వడం. ఓకే. ఇలాగ దున్నపోతు, దానికి ఒక విధానం. అంటే ఇవి బలివ్వడానికి కారణం ఏంటంటే మన లోపల ఉండి మనల్ని పట్టి పిడిచేవి అహంకారాలు, అజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టడం అమ్మ. అంతేగాని బలివ్వాలి అనగానే గొర్రెని తీసుకొచ్చి బలివ్వటం, మేకని తీసుకొచ్చి బలివ్వటం, దున్నపోతుని తీసుకొచ్చి బలివ్వటం కాదమ్మా. ఇవన్నీ కూడా మన వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ అవసరానికి చేసినవి కాదు అని చెప్పనండి. కాదు, అమ్మవారికి బలి ఇవ్వకూడదు, అమ్మవారి చంపేస్తుంది, పొడి చేస్తుంది, తిట్టేస్తుంది, గ్రామం మొత్తం నాశనం చేస్తుంది అంటారు కదా. బాగానే ఉంది. అమ్మవారికి బలిచ్చి ఆ పదార్థం తింటున్నారు కదా, ఎక్కడో 4 సందుల అవతల ఒక మేకని కొట్టేసి వదిలేస్తారు. ఆ మేకని తింటారా తీసుకొచ్చుకొని? ఎందుకని? చనిపోయిందని తినరు, ఇది చంపకి తింటారు. ఎక్కడ ధర్మమ్మా ఇది? అంటే మానవులు అజ్ఞానులు, మూర్ఖులు, క్రూరత్వం. ఈ దున్నపోతు క్రూరత్వం అండి. దున్నపోతు క్రూరత్వం. ఎందువల్లంటే అది పగబట్టిందంటే మనిషిని చంపేంత వరకు వదిలిపెట్టదు. దున్నపోతు పగపడితే ఆ మనిషిని చంపేంత వరకు ఎన్ని రోజులు వదిలిపెట్టదండి. ఇవి ఎన్నో చూసాము, తొందరగా పగబట్టవు. మామూలుగా అవి పిరికితనంగా ఉంటాయి, మామూలుగా చాలా పిరిగ్గా కనిపిస్తాయి. కానీ అది కనుక పగబట్టిందా ఆ మనిషిని చంపేంత వరకు అవి వదిలిపెట్టవు. అందుకే నీ పిరికితనాన్ని వదిలిపెట్టాలి, ఆ క్రూరత్వాన్ని వదిలిపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా మీరు చెయ్యండి అని అంటే అన్నీ వదిలేసేసి ఈ జీవహింస మహాపాపం విషయాన్ని వదిలేసేసి జీవహింస చేయడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు శ్రేయస్కరం? అంటే అందులోనూ కొంతమంది చాలా ఉత్కృష్టంగా మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఇందాక చెప్పగా మేక ఎలా ఉంటుందో మూర్ఖంగా, దానికి వైరం ఏమైనా ఉంటుందా సాటి మేకతో? లేదు. ఆ రెండు తీసుకొచ్చి పెడితే చచ్చేంతలో కొట్టుకుంటాయి. ఎంత దారుణంగా, దాని మధ్యలో మనం తల పెడితే తల పగిలిపోతుంది మనకు, అంత కొట్టు కట్టుకుంటే. ఇట్లా మూర్ఖత్వాన్ని
దొంగగా ఉండేటువంటి బుద్ధిని చోర బుద్ధి అంటారు దాన్ని అత్యంత పిరికితనం, దాన్ని అత్యంత క్రూరత్వాన్ని వదిలిపెట్టమని చెప్పటం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ రోజు నుంచి నేను ఇవి వదిలేస్తున్నాను నీ దగ్గర అని చెప్పి అది చెప్పే విధానం. కానీ మన వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నీ ఇంట్లో నీ పిల్లలకి ఏదైనా చిన్న కష్టం కలిగితే నువ్వు వెలువెల్లాడిపోతూ ఉంటావు కదా, మరి ఇదే మేక, ఇదే గొర్రె, ఇదే దున్నపోతు ఇవన్నీ కూడా అమ్మవారికి బిడ్డలే కదా. అక్కడికి వచ్చి వాటిని హింసిస్తున్నావు అంటే ఆవిడకి నీకు అనుగ్రహం ఇస్తుందా, ఆవిడ నుంచి నీకు ఆగ్రహం వస్తుందా అంటే దీనికి ఇందాక మీరు ఇంకొక ప్రశ్న అడిగారు చూసారా, దీనికి అనుసంధానం ఇది. ఎంత అజ్ఞానంతో కొట్టుకు చస్తున్నారు జనాలు. అట్లా అంటారు ఏంటండి, అంటాం కాదు, అంతకుమించి ఇంకా 4 తిట్టడం కూడా తిట్టచ్చు వాళ్ళని. సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడకూడదు తెలియక, ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్తే ఏమి ఇవ్వాలో, దేనికి ఏంటి అనుసంధానం, దేనికి ప్రమాణం అనే విషయం కూడా తెలియక గుడ్డెద్దు చేలో పడేటకపోతుంటారు జనాలు. అదేంటండి అంటే దీనికి అనుసంధానం ఈ ఒక్క విషయంలో మీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ నేను చెప్పిన దానికి వాళ్ళకు కూడా అర్థం కావాలి. సిగ్గు కొంచెమైనా ఉంటే కాశీ వెళ్ళండి, మేము వస్తూ మా ఇంటికి ఏమైనా కార్యక్రమానికి వస్తే కూర, నేను కాశీ వెళ్ళండి కూర దర్శనం అంటాను. నేను అనుకుంటా బా నీ వడ్డిచ్చే గంట పెట్టి నెత్తి పగలబడితే ఎలా ఉంటుంది అనుకుంటా. ఏ గంటతో వడ్డిస్తే దాన్ని పెట్టి పట్ట 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 కొడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటారు. అప్పుడు నేను మా దాన్ని చెప్తే ఒక కొంచెం మందికి సిగ్గు వస్తుంది అనిపిస్తుంది. ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష. కాయము అంటే మనం అంటే ఇది శరీరం మీద అపేక్ష వదిలిపెట్టాలి. దీని ద్వారా మనం ఏదైనా చేస్తూ వచ్చే ఫలితాలు ఉంటాయి చూసారండి, వాటిని వదిలిపెట్టాలి. నాకు మామిడి పండు ఇష్టం కాబట్టి అది వదిలిపెట్టాను, దోసకాయ వదిలిపెట్టాను, అరటి పండు ఇవి కాదండి. కాయాపేక్ష ఫలాపేక్ష అంటే శరీరానికి ఉన్నటువంటి అపేక్షలు. శరీరం ద్వారా నువ్వు ఏదైనా ఉపకారం చేస్తే దాని మీద పొందే ఫలితాలు, వీటి మీద ఉన్నటువంటి వాటిని వదలాలి. ఈ చిన్న విషయం తెలియటం, ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక, ఈ చిన్న విషయాన్ని ఆచరించడం తెలియక నేను పండు వదిలేశాను, కాయ వదిలేశాను, గుమ్మడికాయ వదిలాను, సీతాఫలం వదిలాను, దొండకాయ వదిలాను అంటుంటారు కదా. ఇటువంటి మూర్ఖంగా ఉండేటువంటి మనుషులకి ఈ మేకను బలించేటువంటి మూర్ఖత్వాన్ని వదిలేయటం ఇవన్నీ ఎలా తెలుస్తాయింది? ఇంకా వీళ్ళని మూర్ఖులు అనాలా? అంతకుమించి ఇంకా మాట్లాడుంటే అనొచ్చు. అంటే చెప్పినా వినరు. ఇప్పుడు ఈ విషయం చెప్పాం కదా, అది ఒక నమ్మకంగా ఏర్పడిందండి. దేనికి నమ్మకం అండి? అది అట్లా ఆచరిస్తూనే ఉన్నారు. ఆచరిస్తున్నావు అంటే నువ్వు చేసేవన్నీ తప్పు పనులే కదా. నువ్వు చేసేవన్నీ తప్పు అంటే నువ్వు తప్పే ఆచరిస్తావా? ఆచరించేది తప్పు అని తెలుసుకోవాలి. కాయాపేక్ష ఫలాపేక్ష. కాయాపేక్ష అంటే శరీరం మీద అపేక్ష. మామిడికాయ మీద అరటికాయ మీద కాదు కదండి అపేక్ష. దాని మీద నీకెందుకు ఉంటుంది అపేక్ష? అది వచ్చినప్పుడే తింటావు, లేనప్పుడు తినవు కదా. అపేక్ష ప్రతినిత్యం ఈ శరీరాన్ని జాగ్రత్తగా. కాశీలో ఎందుకుంటారు తెలుసా అండి, ఇప్పుడంటే మారిపోయింది. ఒకప్పుడు చనిపోతే గంగలో కలిపేసేవారు. అరటి చెట్లు తీసుకొచ్చి 2 అటు ఇటు అడ్డంగా దాని మీద కట్టేసేసి ఆ శవాన్ని దాని మీద కట్టేసి గంగలో వదిలేసేవారు. మేము 20 సంవత్సరాల క్రితం మాట కాశీ వెళ్ళినప్పుడు ఆ గంగలో తిరుగుతుంటే ఆ శవాలన్నీ కూడా ఆ గంగలో కొట్టుకొస్తూ రకరకాల వికృతమైనటువంటి రూపాలలో, చేతులు ఇట్లా వంకర కంకర తిరిగిపోతూ, మొహం మొత్తం కూడా ఆ పక్షులు గ్రద్దలు అవన్నీ పీక్కుతనగా చాలా వికృతమైన భయంకర రూపంలో ఆ కాయాలు అన్నీ కూడా అలా వెళ్తుండేవి. అవి చూసినప్పుడు అనుకునే వాళ్ళం, కాయాపేక్ష అంటే ఇదే కదా, ఈ కాయం కోసమే కదా, ఈ కాయాన్ని అందంగా పెట్టుకోవాలనే కదా రకరకాలవన్నీ రాసుకుంటూ ఎన్నో చేసుకుంటూ ఉంటారు. చివరికి దీని రూపం ఏమైంది? అక్కడ నీటిలో పడేస్తే గ్రద్దలు పక్షులు రకరకాలు పీక్కుతుండగా మిగిలినటువంటి వదనం ఎలా తయారైంది? అక్కడ అత్యంత భయానకంగా క్రూరత్వంగా. అదే కదా కాయం. మరి ఆ కాయానికే కదండి ఇన్ని హద్దులు పౌడర్లు ఉన్న రకరకాలుగా అద్దాము. ఆ కాయం మీద అపేక్ష. ఎంత కాయాపేక్ష ఉన్నప్పటికీ కూడా, అంటే శరీరం మీద అపేక్ష ఉన్నా షుగర్ రాకుండా ఉండట్లేదుగా, బీపీ రాకుండా ఉండట్లేదుగా, కోపం రాకుండా ఉండట్లేదుగా, ప్రశాంతత అయితే రావట్లేదుగా, సౌఖ్యంగా ఉండలేకపోతున్నారుగా, సంతోషంగా ఉండలేకపోతున్నారుగా. నీ కాయం మీద ఆపేక్ష వల్ల నీకు అంత నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ నీకు ఎక్కడుంది? అటువంటి కాయం మీద నీకు ఎందుకు అపేక్ష? ఏ క్షణం మీరు ఇలా సరుపు నీళ్ళని ఫోన్ వదండి, ఏమొస్తుందో నుంచి మంచి ఒక 2-3 కలర్తో ఒక బాల్ వస్తుంది, అదేమవుతుంది అలా పట్టని పేలిపోతుంది. ఈ కాయ అంతే కదా. కాయం ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, తప్పని పగిలిపోయేది.
ఈ ఆదిశంకరాచార్య సినిమాలో కూడా ఇదే ఉంది, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు అని చెప్పి. ఇవి కొన్ని అర్థం చేసుకుంటే మన బ్రతికిలంటే అర్థమైపోతుంది. కనుక ఈ కేవలం ఈ శరీరం మీద అటువంటి అంటే ఎప్పటికైనా భూమిలో కలిసిపోయేది, ఇటువంటి శరీరం మీద ఇన్ని అపేక్షలు పెంచుకుంటున్నాం, దాన్ని వదిలేసి అన్నారు. అలాగే నేను నీకు ఇంత ఉపకారం చేసే కాబట్టి నీ దగ్గర ఇంత ఫలాన్ని పొందుతున్నాను, నేను ఆశిస్తున్నా, నీకు హెల్ప్ చేశాను, దానికి హెల్ప్ చేయి, నేను ఆశిస్తున్నా. వాటిని వదిలిపెట్టి నీకు వచ్చింది నువ్వు ప్రసాదంగా తీసుకో, వాటిని వదిలిపెట్టినారు. కానీ పండు వదిలిపెట్టి కాయ వదిలిపెట్టేది కాదమ్మా. ఈ కొంచెమే విచక్షణ లేకుండా ఇష్టం వచ్చేట్టు చేస్తూ చెప్పినా అర్థం చేసుకునే మనుషులు దాని నుంచి బయటికి రండి వస్తారా? ఇది విషయం. ధన్యవాదాలు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి